హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ డ్రామాలోని ఫైనల్ ఎపిసోడ్ని చూడబోతున్నాం. సో మిస్ అవ్వకుండా చూడండి. లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరో హీరోయిన్ ఇద్దరు వాళ్ళ లవ్ని కన్ఫెస్ చేసుకుంటారు కదా. సో హీరోయిన్ కూడా హ్యాపీగా మళ్ళీ హీరో ఉన్న రూమ్కే షిఫ్ట్ అవుదామని హీరోకి సర్ప్రైజ్ ఇచ్చేలా అంతా ప్యాక్ చేసుకుని రూమ్కి వెళ్ళి చూస్తే హీరో ఆ క్లబ్ని రేసింగ్ టీమ్ని వదిలి ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అని తెలుస్తుంది కదా. ఇప్పుడు మేనేజర్ సో దగ్గర చెప్పి చాలా ఫీల్ అవుతుంటుంది. నైట్ కూడా నా దగ్గర బాగానే మాట్లాడాడు, అలాంటిది ఎందుకు నా దగ్గర ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు, సడన్ గా ఎందుకు ఇలా మారిపోయాడు అని అంతలా ఏడుస్తుంది. ఇప్పుడు అదంతా హీరో కూడా దూరంగా నిలబడి వింటుంటాడు. యాక్చువల్లీ ఏం జరిగింది అని చూస్తే నిన్న నైట్ హీరోయిన్ దగ్గర ఫోన్ మాట్లాడి పెట్టిన తరువాత హీరో అన్న హీరోయిన్ కలిసి ఉన్న ఫొటోస్ అన్నింటినీ హీరోకి సెండ్ చేస్తాడు. అందులోనూ హీరోయిన్ హీరోని కిస్ చేస్తున్న ఫొటోస్ ని అంతా కూడా సెండ్ చేస్తాడు. అలా సెండ్ చేసి నువ్వు ఆ చింగ్ రేసింగ్ టీంలో నుండి వెళ్ళిపోవాలి, అలా వెళ్ళలేదు అంటే ఈ ఫొటోస్ అన్నింటినీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేస్తాను అన్నట్లు హీరోని బెదిరించింటాడు. కానీ హీరోకి వాళ్ళ అన్నయ్యనే ఇలా అంతా చేస్తున్నాడు అని తెలియదు. ఇప్పుడు హీరోయిన్ ని చూసి నా వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లం రాకూడదు, అందుకే నీ నుండి నేను దూరంగా వెళ్ళిపోతున్నా, సారీ షనాన్ అని చెప్పి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో చూసారంటే మేనేజర్స్ హీరోని రప్పించి చెప్పు, ఏ టీం నీకు ఎంత డబ్బులు ఇచ్చారేంటి, ఇలా అన్యాయంగా ఈ టీం ని వదిలేసి వెళ్ళిపోయావు కదా అని అడగ్గా హీరో ఏ టీం వాళ్ళు నాకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు అంటాడు. కానీ మేనేజర్స్ ఊరికే అబద్ధం చెప్పి నన్ను ఈ పిచ్చిదాన్ని చేయాలని చూడకు, నిజం చెప్పు అని అరిచినప్పుడు పక్కన ఉన్న జుట్టుడు హీరోని చూసి షనాన్ కోసం వదిలేసి వెళ్ళిపోయావా అని అడగ్గా హీరో కూడా అవును అని చెప్పి హీరోయిన్ కలిసి ఉన్న ఫోటోని పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారు కదా, ఆ ఫోటోని తీసి చూపించి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు మేనేజర్స్ ఎవరు ఇలా అంతా చేస్తున్నది అని అడగ్గా హీరో తెలీదు అంటాడు. కానీ ఇప్పుడు హీరోయిన్ అలా క్లోజ్ గా ఉన్న ఫోటోని చూసిన జుట్టోడికి చాలానే బాధేస్తుంది. దానివల్ల ఒకలా అప్సెట్ అయిపోతాడు. ఇంకా హీరో మేనేజర్ సో దగ్గర షనాన్ ఒక మంచి రేసర్, వాడికి మంచి టాలెంట్ ఉంది, అది నా వల్ల స్పాయిల్ అవ్వడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను ఈ టీం ని వదిలి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను అని చెప్పి ఇప్పుడు ప్రెస్ వాళ్ళని కూడా రప్పించి వాడు ఆ చింగ్ రేసింగ్ టీం ని వదిలి కంప్లీట్ గా వెళ్ళిపోతున్న విషయాన్ని మీడియా ముందు చెప్పగా ఆ మాట విని వాళ్ళందరూ వరుసగా క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తారు. ఎందుకు ఇలాంటి ఒక డెసిషన్ తీసుకున్నారు, మీకేమైనా హెల్త్ ప్రాబ్లమా, అందుకే వదిలి వెళ్ళిపోతున్నారా, లేదంటే మెంటల్ ఇల్నెస్ ఏమైనా ఉందా అని అందరూ వరుసగా క్వశ్చన్స్ అడుగుతుంటారు. అప్పుడు ఒక అమ్మాయి సడన్ గా పైకి లేచి మీకు మీ టీంలోనే ఉన్న షనాన్ అనే డ్రైవర్ కి మధ్య రొమాంటిక్ అయిన రిలేషన్షిప్ ఉన్నట్లు విన్నాము కదా, ఒకవేళ దాని వల్లనే మీరు ఈ టీం ని వదిలి వెళ్ళిపోతున్నారా అని అడుగుతుంది. యాక్చువల్లీ ఈ అమ్మాయి హీరో అన్న అరేంజ్ చేసిన మనిషి, అందుకే కరెక్ట్ గా అడుగుతుంటుంది. ఇంకా అక్కడ ఉన్న అందరూ కూడా హీరోని చూసి తను చెప్పడం అంతా నిజమా చెప్పండి చన్, మీరు మీ టీంలో ఉన్న డ్రైవర్ తో రిలేషన్షిప్ లో ఉన్నారా అని హీరోని నాన్ స్టాప్ గా క్వశ్చన్స్ అడుగుతుంటారు. హీరోకి అయితే ఏం చెప్పాలని తెలియడం లేదు. హీరోయిన్ గురించి ఎలాంటి న్యూస్ స్ప్రెడ్ అవ్వకూడదు, వాడి వల్ల హీరోయిన్ కి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అని హీరో ఆ టీం ని వదిలి వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయ్యాడు. కానీ ఇప్పుడు వీళ్ళందరికీ ఈ విషయం గురించి తెలిసి ఇలా క్వశ్చన్స్ అడుగుతుంటే హీరో ఏం చెప్పలేకపోతాడు. అలానే ఒకలా తడబడుతూ నిల్చున్నప్పుడు సడన్ గా ఒక వాయిస్ అవును మేమిద్దరం రిలేషన్షిప్ లో ఉన్నామని చెప్తూ హీరోయిన్ ఆ ప్లేస్ కి వస్తుంది. అందులోనూ అమ్మాయిలానే వస్తుంది. హీరోయిన్ ని అలాంటి ఒక గెటప్ లో, అంటే అమ్మాయిలా చూసి హీరోకి ఏం అర్థం కాలేదు, అలానే షాక్ అయి చూస్తుంటాడు. ఇప్పుడు హీరోయిన్ ప్రెస్ వాళ్ళని చూసి షనాన్ యొక్క ట్విన్ సిస్టరే నేను, నా పేరు షెన్హి, మా అన్న షనాన్ కి ఇంజురీ అయింది, హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండడం వల్ల నేను మా అన్నకి బదులుగా ఈ టీంలో వచ్చి చేరాను అన్నట్లు హీరోయిన్ నిజమంతా చెప్తుంది. ఆ టైం మేనేజర్స్ హీరోయిన్ ఇలా చెప్పడం వల్ల వాళ్ళ టీం కి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అని చెప్పి ఇప్పుడు మేనేజర్స్ ప్రెస్ వాళ్ళ దగ్గర యాక్చువల్లీ మా టీమ్ లో జాయిన్ అవ్వడానికి అగ్రిమెంట్ లో సైన్ చేసింది షనానే, కానీ అతని చెల్లికి రేసర్ అవ్వాలి అని డ్రీమ్ ఉండడం వల్ల షనానే షెన్హీని ఈ టీంలో జాయిన్ చేయించాడు అన్నట్లు చెప్పి మేనేజ్ చేస్తుంది. ప్రెస్ వాళ్ళు కూడా ఆ విషయాన్ని పెద్దగా తీసుకోరు. ఒక అమ్మాయి ఈ ఫీల్డ్ లో సాధించాలి అని వచ్చిండాది కదా అని పాజిటివ్ గా తీసుకో
తీసుకోవడంతో ఆ మీటింగ్ అంతా ప్రశాంతంగా కంప్లీట్ అవుతుంది. కానీ హీరో మాత్రం అక్కడ జరిగేదంతా చూసి చాలా ఫీల్ అవుతాడు. అయితే మీ అందరికీ ముందే తెలిసిండాది కదా తను ఒక అమ్మాయి అని, నన్ని మాత్రమే పిచ్చోడిని చేశారు కదా అన్నప్పుడు అద్దాలబ్బాయి లేదు నాకు ఇప్పుడే తెలుసు అంటాడు. కానీ చుట్టోడికి మేనేజర్ సోకి ముందే తెలుసు కదా. సో హీరోకి కోపం వచ్చేస్తుంది. అయితే టీంలో ఉన్న అందరికీ తెలిసిందాది నాకు తప్ప, నేను మీ అందరికీ ఒక ఆట వస్తువులా అయిపోయా కదా అని భయంకరంగా వచ్చేసి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇద్దరు ఒకేలాంటి బ్రేస్లెట్ వేసుకుందాము అని హీరోయిన్ కి ఒకటిచ్చి వాడొకడు వేసుకుంటాడు కదా, దాన్ని ఇప్పుడు తీసి పడేసి ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరోయిన్ వెనకాలే అరుస్తూ వెళ్తుంది, అయినా హీరో వెళ్ళిపోతాడు. ఇప్పుడు హీరోయిన్ ఏడుస్తూ ఆ బ్రేస్లెట్ ని తీసి చూస్తుంటుంది. ఆ టైం వెళ్ళిన హీరో మళ్ళీ వచ్చి హీరోయిన్ దగ్గర ఏడవాల్సింది నేను, కానీ నువ్వెందుకు ఏడుస్తున్నావు, అయినా నేను నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్పిన తరువాత కూడా నువ్వు ఒక అమ్మాయిని అన్న విషయాన్ని నా దగ్గర చెప్పలేదు కదా, అన్ని ఒక పిచ్చోడిలా ట్రీట్ చేస్తున్నావు, నా ఫీలింగ్స్ గురించి నువ్వు కొంచెం కూడా ఆలోచించలేదు కదా, నేను బాధపడటం చూడాలని నీకు అంత ఆశ అనుకుంటా, ఇదిగో ఇప్పుడు నీకు చాలానే హ్యాపీగా ఉందనుకుంటా కదా అని హీరో ఎమోషనల్ అయి వాడిష్టానికి మాట్లాడగా హీరోయిన్ చెన్ నువ్వేం మాట్లాడుతున్నావు, నాకేం అర్థం కాలేదు అంటుంది. ఏంటి నీకేం అర్థం కాలేదా, నీ సీక్రెట్ ని కూడా నా దగ్గర చెప్పలేనంతగా నేను నీకు కనిపించినట్లున్నా కదా, అంత నమ్మకం లేకుండా పోయిందా నా మీద నీకు అని చెప్పి సడన్ గా హీరోయిన్ ని ఫోర్స్ చేసి కిస్ చేయగా హీరోయిన్ దూరం తోసేస్తుంది. ఏం చేస్తున్నావు నువ్వు అని హీరోని అర్చగా ఏం చేస్తున్నా అని అడుగుతున్నావేంటి, నీలానే ప్లే చేస్తున్నా ఏంటి, భయపడిపోయావా, నీకు అంత భయంగా ఉంటే ఫస్ట్ ఇలా ఏడవడం ఆపు, నాకు చూడటానికే సహించడం లేదు, అలానే నీ డ్రెస్ ఇంకా నిన్ని చూస్తుంటే నాకు మండిపోతుంది అన్నట్లు చెప్పి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అంతే హీరోయిన్ అక్కడే కూర్చొని అంతలా ఏడుస్తుంది. హీరోయిన్ అలా ఏడవడం చుట్టోడు చూస్తాడు, కానీ వాడు ఏం చేయలేకపోతాడు. వాడికి చాలానే బాధగా ఉంది. ఇప్పుడు అలానే కట్ చేసి ఒక 2-3 డేస్ తర్వాత చూపిస్తారు. మేనేజర్ సో అరుస్తుంటుంది, ఇంకా కొన్ని రోజుల్లో రేస్ జరగబోతుంది, ఈ చెన్ వస్తాడా రాడా, ఏం చేస్తున్నాడు వాడు అని సో అంతలా అరుస్తున్నప్పుడు హీరోయిన్ ఈ రేస్ వాడికి చాలానే ఇంపార్టెంట్, దానివల్ల ఖచ్చితంగా వస్తాడు అని హీరోయిన్ చెప్తుంటుంది. కరెక్ట్ గా హీరో వచ్చేస్తాడు. నువ్వు నీ మనసులో అసలు ఏమనుకుంటున్నావు, జరగబోయే కాంపిటీషన్ లో అంతా నువ్వు పార్టిసిపేట్ చేస్తావా చెయ్యవా అన్నట్లు సో అడుగుతుంది. కానీ వాడు ఏం మాట్లాడడు, వాడి ఇష్టానికి కాని తీసుకుని వెళ్తుంటాడు. కట్ చేస్తే చుట్టోడు వస్తాడు హీరో దగ్గర మాట్లాడటానికి. చూస్తే ఇప్పుడు ఇద్దరు బీచ్ దగ్గర కూర్చొని మాట్లాడుతుంటారు. అప్పుడు హీరో నువ్వు నా దగ్గర గొడవ పడటానికి పిలుస్తున్నావు అని అనుకున్నా అన్నప్పుడు ఏంటి గొడవ పడటానికా, నేనెందుకు నీ దగ్గర గొడవ పడతాను, ఇలా కలిసి డ్రింక్ చేయడానికి పిలిచాను, సరే చెప్పు నీకు నాతో కలిసి ఇలా డ్రింక్ చేయడం ఓకేనే కదా, లేదంటే షెన్హీతో కలిసి డ్రింక్ చేయాలి అని అనిపిస్తుందా అన్నట్లు అడగ్గా హీరో షెన్హీ ఈ పేరే నాకు పరిచయం లేని ఒక పేరు అన్నప్పుడు జుట్టోని చూసారంటే నువ్వు ఎప్పుడూ చాలానే యాటిట్యూడ్తో అలానే మాస్గా తిరుగుతుంటావు, అలాంటిది నిన్నే ఒక అమ్మాయి మోసం చేసింది అంటే నేను నమ్మలేకపోతున్నా అని చెప్పి నవ్వగా అయితే నువ్వు నన్ను ఒక పిచ్చోడిలానే కదా చూస్తున్నావు అన్నప్పుడు ప్రామిస్గా నేను అలా అంతా అసలు అనుకోలేదు, సో ఇంకా నాకు ఈ విషయం ముందే తెలుసు, కానీ అద్దాలోడికి మాత్రం నీకు ఎప్పుడైతే తెలిసిందో అప్పుడే తెలిసింది, కానీ ఏంటి నీకంటే కొద్ది నిమిషాల ముందు తెలిసింది అంతే అంటాడు. అప్పుడు హీరో అవును ఇప్పుడు నాకు ఇదంతా చాలా ముఖ్యం చూడు అన్నట్లు చెప్తుంటాడు. ఇప్పుడు ఇక్కడ అలానే కట్ చేసి మేనేజర్ సోని చూపిస్తారు. ఎవరు కూడా వాళ్ళ రేసింగ్ పర్ఫార్మెన్స్ ని మంచిగా చేయలేదు అని అరుస్తుంటుంది. ఇంకా తరువాత ఎవడు కూడా ఈ క్లబ్ లో రొమాన్స్ లవ్ అని ఏది చేయకూడదు, అలా ఎవడైనా రొమాన్స్ లవ్ అది ఇది అని చేశాడు అంటే వాళ్ళకి బోనస్ లేకుండా చేసేస్తా అన్నట్లు చెప్పి సో టెన్షన్ అయి అరుస్తుంటుంది. ఇప్పుడు మళ్ళీ హీరో ఇంకా జుట్టోడిని చూపిస్తారు. జుట్టోడు హీరో దగ్గర నేను చాలా రోజులుగా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా, కానీ ఆ విషయాన్ని తన దగ్గర చెప్పడానికి నాకు కొంచెం కూడా ధైర్యం రాకుంది, ఆ అమ్మాయి వేరొక అబ్బాయితో కొద్దిగా క్లోజ్ అవ్వడం మాత్రమే నేను చూస్తూ ఉన్నా, ఆ అబ్బాయిని చూసి నేను చాలానే జెలస్ అవుతున్నా, కానీ ఆ అబ్బాయి వల్ల అప్సెట్ అవుతుంది, తను అలా బాధపడటం చూసినా
నేను ఏమీ చేయలేకపోతున్నా అన్నట్లు చెప్పగా హీరో వెంటనే షెన్హీ గురించే కదా చెప్తున్నావు అని అడగ్గా, అవును, నేను షెన్హీని లవ్ చేస్తున్నా, తనని ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు నచ్చేసింది అన్నట్లు చెప్పగా హీరో ఒకలా చూస్తాడు. అప్పుడు జుట్టోడు, ఏంటి నీ దగ్గర నుంచి షెన్హీని నేను దూరం చేసేస్తానేమో అని అనుకుంటున్నావా? నేను అలా అంతా చెయ్యను, కానీ నీకు ముందే చెప్తున్నా, నువ్వు ఇలానే కొద్ది కొద్దిగా తనని వదిలి వెళ్తున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు షెన్హీని మిస్ చేసుకుంటావు అన్నప్పుడు హీరో, ఇప్పుడు మాత్రం వచ్చి ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా, తను ఒక అమ్మాయి అన్న విషయాన్ని ముందే నా దగ్గర వచ్చి చెప్పిండొచ్చు కదా అన్నప్పుడు జుట్టోడు, ఏమ్రా మాట్లాడుతున్నావు నువ్వు, నీకు షెన్హీ వద్దు అన్నట్లు కొద్ది కొద్దిగా దూరం అవుతున్నావు, అప్పుడు కూడా ఏ అబ్బాయి తనని లవ్ చేయకూడదు అని నువ్వు అనుకుంటున్నావా ఏంటి అన్నప్పుడు హీరో, నేనేం తన నుండి దూరం అవ్వలేదు, వదిలి కూడా వెళ్ళలేదు, అయినా మేమిద్దరం ఎన్ని రోజులు కలిసే ఉన్నాము, నాకు స్టార్టింగ్లోనే తన మీద డౌట్ వచ్చింది, తను అమ్మాయా అబ్బాయా అని, కానీ మీరే నా దగ్గర నుండి దాచేశారు, నేను తనని జస్ట్ ఒక టీమ్మేట్గానే చూడాలి అని అనుకున్నా, కానీ ఎప్పుడు తనని లవ్ చేయడం స్టార్ట్ చేశా అనే తెలియడం లేదు, నాకు చాలా కన్ఫ్యూషన్గా ఉంది, షెనాన్ షెన్హీ ఇద్దరు ఒకరే అయితే బాగుంటుంది కదా అన్నప్పుడు జుట్టోడు, ఇప్పుడెందుకు నువ్వు ఇంతలా కన్ఫ్యూజ్ అవుతున్నావు, తనకి లాంగ్ హెయిర్ ఉందో షార్ట్ హెయిర్ ఉందో, అమ్మాయో అబ్బాయో, తను స్టిల్ తనలానే కదా ఉంది, ఒకవేళ తను టోటల్గా నిన్ను వదిలి వెళ్ళిపోయింది అంటే తను లేకుండా నువ్వు ఉండగలవు అని నీకు అనిపిస్తుందా? ఈ క్వశ్చన్ని నీకు నువ్వే నీ దగ్గర ఒకసారి అడిగి చూడు. ఈ విషయంలో నీకు నేను ఒక బ్రదర్లా సపోర్ట్ చేస్తాను, కానీ ఒక ఆపోనెంట్గా చేయలేను, నేను తనని లవ్ చేస్తున్నా, దానివల్ల నా ఫీలింగ్స్ని తన దగ్గర చెప్పబోతున్నా, ఆ తరువాత డెసిషన్ ఏంటి అన్నది తను తీసుకొని అన్నట్లు చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిన వేగానికి హీరోయిన్ ని మీట్ అయి, షెన్హీ, నేను నీ దగ్గర చాలా రోజుల నుండి ఒక విషయాన్ని చెప్పాలి అని అనుకుంటున్నా, ఆ విషయం ఇప్పుడు చెప్తున్నా, నేను నిన్ని చాలా అంటే చాలా లవ్ చేస్తున్నా అన్నట్లు చెప్పగా హీరోయిన్, ఫ్యాంగ్, చాలానే థ్యాంక్స్, కానీ నీకు తెలుసు కదా అన్నప్పుడు వాడు నవ్వుతూ, నాకు తెలుసు నీకు చెన్ అంటే ఇష్టం అని, అయినా కూడా నా ఫీలింగ్స్ని నేను నీ దగ్గర చెప్పాలి కదా, నీ దగ్గర నుండి నేను ఎలాంటి ప్రామిస్ని ఎక్స్పెక్ట్ చేయడం లేదు, నాకు నువ్వు హ్యాపీగా ఉండాలి, నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, నిన్ను నువ్వు ఎక్కువగా స్ట్రెస్ చేసుకోకు, నీకు నువ్వు తప్పు చేసావు అని అనిపిస్తే చెన్ దగ్గరకు వెళ్ళి సారీ చెప్పేసే, ఒకవేళ వాడు నీ సారీని యాక్సెప్ట్ చేయలేదు అంటే నేను నీకోసం ఉన్నా అని మర్చిపోకు అన్నట్లు చెప్తాడు. జుట్టోడు చాలా మంచోడు కదా. ఇంకా అలానే ఇప్పుడు హీరోని చూపిస్తారు. ఇద్దరూ కలిసి జాలీగా ఆ ప్లేస్లోనే ఐస్ క్రీమ్ అంతా తింటారు. అదంతా ఆలోచిస్తూ చాలా డల్గా నడిచి వెళ్తుంటాడు. నువ్వు ఒక అమ్మాయివి అయితే ఎంత బాగున్ను అని నేను అప్పుడంతా అనుకునేవాణ్ణి, అలాంటిది ఇప్పుడు నువ్వు నిజంగానే అమ్మాయివి అని తెలిసినా కూడా నా మనసు ఒప్పుకోనంటుంది, ఎందుకంటే నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పేశావు, దానివల్ల నాకు చాలానే కోపంగా ఉంది అని ఆలోచిస్తూ ఇప్పుడు పార్కింగ్ ఏరియాకి వెళ్తాడు. ఆ రోజు బ్రేస్లెట్ని అక్కడే కదా కోపంలో పడేసి వెళ్ళాడు. సో వెళ్ళి వెతుకుతుంటాడు, కానీ ఎంత వెతికినా ఆ బ్రేస్లెట్ దొరకదు. ఎలా దొరుకుతుంది? ఆ రోజు హీరోయిన్ తీసుకుంది కదా. ఇంకా వాడు బ్రేస్లెట్ దొరకలేదు అన్న బాధలో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ టైంలోనే హీరోయిన్ ని చూపిస్తారు. చేతిలో బ్రేస్లెట్ ని పెట్టుకొని, చెన్, నిన్ని నేను చాలానే మిస్ అవుతున్నా, నీతో చివరి వరకు కలిసి జీవించాలి అని ఆశపడుతున్నా అని ఆ బ్రేస్లెట్ ని చూస్తూ ఫీల్ అవుతుంటుంది. కానీ చెన్ని మనం మిస్ చేసుకోకూడదు, ముందులా నేను చెన్ ఇద్దరు హ్యాపీగా కలిసి ఉండాలి అని చెప్పి వెంటనే మేనేజర్ సోకి కాల్ చేసి నాకు ఒక హెల్ప్ కావాలి అని అడుగుతుంది. ఆ టైంలోనే హీరో చాలా డల్ గా కూర్చుంటాడు. హీరోయిన్ గురించే ఆలోచిస్తుంటాడు. హీరోయిన్ దగ్గర చాలా రూడ్ గా మాట్లాడింటాడు కదా. సో అదంతా తలుచుకొని ఫీల్ అవుతూ కూర్చోన్నప్పుడు సడన్ గా లైట్స్ అన్ని ఆఫ్ అయిపోతుంది. వాడు ఏంటిది ఇలా ఆఫ్ అయిపోయింది అని హీరో చూస్తూ ఉన్నప్పుడు అలానే ఒక చిన్న వెలుతురు చూస్తే హీరోయిన్ క్యాండిల్ ని తీసుకుని వచ్చి పెడుతుంది. ఇంకా హీరో కోసం డిఫరెంట్ గా ఫుడ్ ని తీసుకొని వచ్చి పెట్టి ఇప్పుడు హీరో దగ్గర, సారీ చెన్, నేను ఒక అమ్మాయి అన్న విషయాన్ని నీ దగ్గర ముందే చెప్పిండాలి, నన్ను దయచేసి క్షమించు అని చెప్పి వాడు పార్కింగ్ ఏరియాలో విసిరేసిన ఆ బ్రాస్లెట్ ని తీసి హీరో దగ్గర ఇవ్వగా వాడు తీసుకుంటాడు. ఇంకా హీరోయిన్ ఒక లెటర్ ని కూడా ఇస్తుంది. నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు ఈ లెటర్ ని చదివి నువ్వేమనుకుంటున్నావు అని నా దగ్గర
చెప్తే చాలు, నువ్వు ఏం చెప్పినా సరే నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి హీరోయిన్ అక్కడి నుండి వెళ్తుంటుంది. కానీ హీరో ఏమ్రా అంటే అక్కడే లెటర్ని ఓపెన్ చేసి గట్టిగా చదువుతుంటాడు. హీరోయిన్ షాక్ అయి చూస్తుంటుంది. ఏమంటే కొంచెం పర్సనల్ గా రాసుంటుంది, అందుకే. దానివల్ల ఇప్పుడు హీరో దగ్గరకు వెళ్ళి, ఏ చెన్ నువ్వు చదివింది చాలు, దాన్ని ఇలా ఇవ్వు అని హీరో దగ్గర ఉన్న లెటర్ ని తీసుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ వాడు ఏమనంటున్నాడు, తక్కువని హీరోని హక్ చేసుకొని, సారీ షన్హి, నాది తప్పంతా, నీ సిచ్యువేషన్ ని అర్థం చేసుకోకుండా నేను మాట్లాడేశాను, సారీ అన్నట్లు చెప్పగా హీరోయిన్ కి సంతోషంలో ఏడుపు చేస్తుంది. ఇప్పుడైనా నన్ను అర్థం చేసుకున్నాడు కదా అని హీరోని హక్ చేసుకుంటుంది. ఫైనలీ హీరో హీరోయిన్ మళ్ళీ కలిసిపోతారు. ఇంకేముంది, ఇద్దరూ కలిసి ఫుల్గా జాలీగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరో అన్నయ్యని చూపిస్తారు. వాడు హాస్పిటల్లో కూర్చుంటాడు. ఏమంటే హీరో తాతయ్యకి హెల్త్ బాగాలేక హాస్పిటల్లో అడ్మిట్ చేసింటారు. కాసేపట్లో హీరో కూడా హాస్పిటల్కి వచ్చేస్తాడు. అప్పుడు తాత ఇంట్లో పనిచేసే పని మనిషి వచ్చి, ఆమెకి ముందే తెలుసు హీరో తాతకి హెల్త్ ప్రాబ్లం ఉంది అని. సో ఇప్పుడు హీరో దగ్గర, సారీ బాబు, మీ తాతయ్యకి హార్ట్ ప్రాబ్లం ఉంది, కానీ ఈ విషయాన్ని మీ తాతయ్య మీ దగ్గర చెప్పకూడదు అని చెప్పేశారు, అందుకే చెప్పలేదు అన్నట్లు చెప్తుంది. ఆ టైం హీరో అన్న ఆ యాంగ్ ఉన్నాడు కదా, వాడు వచ్చి, నేను మంచి డాక్టర్ని అపాయింట్ చేశాను, తాతయ్యకి లోపల ఆపరేషన్ జరుగుతుంది, నువ్వేం ఫీల్ అవ్వకు, తాతయ్యకి ఏం కాదు, త్వరలోనే కోలుకుంటాడు అని చాలా మంచోడిలా మాట్లాడేసి, నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ అయిన వర్క్ ఉంది, నువ్వు ఇక్కడే ఉండి తాతయ్యని చూసుకో అని ఆఫీస్కి వెళ్ళి ఒక మీటింగ్ ని అరేంజ్ చేస్తాడు. ఇలా మా తాతయ్య హెల్త్ బాగాలేక హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు, ఎప్పుడు కోలుకుంటాడు అని కూడా తెలియదు. సో మనం కొత్త చైర్మన్ ని సెలెక్ట్ చేయాలి కదా, మీరంతా నాకు సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నా అన్నట్లు చెప్పగా అక్కడ ఉన్న వాడి మనిషి వెంటనే, అవునవును, మనం మిస్టర్ యాంగ్ నే నెక్స్ట్ చైర్మన్ గా సెలెక్ట్ చేసేద్దాం అన్నట్లు చెప్తుంటాడు. అప్పుడు ఇంకొక అతను, అదిలా చైర్మన్ అలా హెల్త్ బాగాలేక హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నప్పుడు మనం ఎలా వెంటనే ఇంకొకరిని చైర్మన్ గా సెలెక్ట్ చేయగలం అన్నప్పుడు హీరో అన్న, మా తాతయ్యకి హెల్త్ కండిషన్ చాలానే క్రిటికల్ గా ఉంది, అతను రికవర్ అయి మళ్ళీ ఈ కంపెనీకి రావడం అన్నది చాలానే కష్టం, అంతేకాకుండా మా తాతయ్యకి నా తమ్ముడు చెన్ని చైర్మన్ గా చేయాలి అని ఆశ, కానీ ఇప్పుడు మీరందరూ కలిసి నన్ను చైర్మన్ గా చేస్తే ఆ తర్వాత మా తాతయ్య వచ్చి మిమ్మల్ని అరుస్తాడు అనే కదా మీరు ఆలోచిస్తున్నారు, మీకు ఈ విషయంలో ఎలాంటి ఆలోచన వద్దు, నా తమ్ముడికి ఈ కంపెనీని చూసుకోవాలి, చైర్మన్ అవ్వాలి అన్న దాని మీదంతా ఇంట్రెస్ట్ లేదు, వాడికి రేసర్ అవ్వాలి అన్నదే ఆశ, సో వాడు ఈ కంపెనీ సైడే రాడు, అంతేకాకుండా ఈ కంపెనీ కోసం నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా అని మీకు బాగానే తెలుసు, సో మీరు నన్ను నెక్స్ట్ చైర్మన్ గా సెలెక్ట్ చేయాల్సిందే, మీకు వేరొక ఆప్షన్ లేదు అన్నట్లు చెప్తుంటాడు. ఇప్పుడు ఇక్కడ అలానే కట్ చేస్తే హీరోయిన్ ని చూపిస్తారు. హీరోయిన్ హీరో కోసం వెయిట్ చేస్తుంటుంది. వాళ్ళ తాతయ్యకి ఏమైందో ఏమో అని హీరో కోసం వెయిట్ చేస్తున్నప్పుడు కరెక్ట్ గా హీరో వస్తాడు. తాతయ్య ఎలా ఉన్నారు ఇప్పుడు అని హీరోయిన్ అడగ్గా హీరో చాలా డల్ గా, తాతయ్య కొంచెం క్రిటికల్ కండిషన్ లోనే ఉన్నాడు, హార్ట్ ప్రాబ్లం వల్ల కోమాలోకి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఈ విషయం మా కంపెనీలో స్ప్రెడ్ అయిపోయింది, సో రేపే బోర్డ్ మెంబర్స్ అందరినీ రప్పించి కొత్త చైర్మన్ ని సెలెక్ట్ చేయబోతున్నారు, తాతయ్య కోసం నేను ఆ మీటింగ్ కి వెళ్ళి తీరాలి, ఇక్కడ జరగబోయే ప్రెస్ కాన్ఫరెన్స్ ని నువ్వు చూసుకుంటావు కదా అన్నప్పుడు హీరోయిన్ కూడా, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళేసిరా అని చెప్పగా వాడు చాలా థ్యాంక్స్ అని చెప్పి హీరోయిన్ ని హక్ చేసుకుంటాడు. అలానే హీరోయిన్ దగ్గర, ఇక్కడ చూడు షన్హి, ఒకవేళ రేస్ జరిగే రోజు నేను రాలేకపోయాను అంటే నువ్వు నా కోసం వెయిట్ చేయకు, నువ్వు పార్టిసిపేట్ అయి విన్ అవ్వాలి, నువ్వు విన్ అయితే నేను విన్ అయినట్లు, నేను లేను అని నువ్వు గివ్ అప్ అవ్వకూడదు, నీ డ్రీమ్ ని నువ్వు అచీవ్ చేయాలి అన్నట్లు చెప్పి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అలానే నెక్స్ట్ డే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా స్టార్ట్ అవుతుంది. హీరో లేడు కదా, సో హీరోయిన్ దగ్గర క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుంటారు. అబ్బాయిలా గెటప్ వేసుకుని వచ్చిందంతా హైప్ కోసం మాత్రమేనా, ఒక ఫీమేల్ రేసర్ లా వచ్చి మీరు ఇందులో పార్టిసిపేట్ చేస్తే విన్ అయిపోతారు అని అనుకుంటున్నారా, అయినా మీకు మిస్టర్ చెన్ కి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి అని వరుసగా క్వశ్చన్స్ అడగ్గా హీరోయిన్, నేనేం హైప్ కోసం అంతా ఈ టీమ్ లో జాయిన్ అవ్వలేదు, ఈ కార్ రేసింగ్ నా డ్రీమ్, సో నా టాలెంట్ ద్వారా మాత్రమే ఇందులో నేను విన్ అయి చూపిస్తాను, అంతే తప్ప అమ్మాయి అన్న సింపతితో కాదు, అయినా అమ్మాయిల వల్లంతా ఈ రేస్ లో విన్ అవ్వడానికి అవుతుందా అని అడుగుతున్నారు కదా, దానికైనా సమాధానం మీకు
రేపు జరగబోయే రేసింగ్ లో తెలుస్తుంది, మీరే చూడండి. అమ్మాయి అబ్బాయి అని కాదు, స్కిల్ టాలెంట్ ఎబిలిటీ ఉంటే ఎవరైనా ఎందులో అయినా పార్టిసిపేట్ అయి విన్నవచ్చు అన్నట్లు చెప్పి హీరోయిన్ మాస్ గా నడిచి వెళ్తుంది. అందరూ చాలానే ఇంప్రెస్ అయి క్లాప్స్ చేస్తుంటారు. ఆ టైంలోనే హీరో కంపెనీలో బోర్డ్ మీటింగ్ జరుగుతుంటుంది. అక్కడ ఉన్న అందరూ హీరో అన్నని నెక్స్ట్ చైర్మన్ గా సెలెక్ట్ చేసేద్దామని డిసైడ్ అయ్యి మా ఓట్ మిస్టర్ యాంగ్ కి అన్నట్లు చేతులు పైకెత్తగా కరెక్ట్ గా హీరో డోర్ ఓపెన్ చేసి వస్తాడు. హీరో అన్న షాక్ అంతా అవ్వడు, నవ్వుతూనే వెల్కమ్ చేస్తుంటాడు. రా చంద్ర, ఈ రోజు నాకు చాలానే ఇంపార్టెంట్ అయిన రోజు, నువ్వు లేకపోతే ఎలా అని వాడు అలానే నవ్వుతూ పిలుస్తుంటాడు. చూస్తే హీరో వెనకాల తాతయ్య కూడా వస్తుంటాడు. అంతే, అందరూ షాక్ అయి చూస్తుంటారు. అందరికంటే కూడా ఆ యాంగ్ కి చాలానే షాకింగ్ గా ఉంటుంది. ఇంకా హీరో తాత ఇలా రావడం చూసి ఇప్పుడు అందరినీ అక్కడి నుండి పంపించేసి ఈ యాంగ్ మాత్రం తాతయ్య దగ్గర ఒంటరిగా మాట్లాడతాడు. హీరో కూడా వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ యాంగ్ అలానే ఎమోషనల్ గా, చిన్నప్పటి నుండి ప్రతిదీ నేను మీరు చెప్పినట్లే కదా చేస్తూ వచ్చాను, మీ మాట కాదని నేను ఎప్పుడైనా ఏమైనా చేశానా? ఈ కంపెనీ కోసం నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా ఈ విషయం అందరికీ తెలుసు, కానీ మీకు మాత్రం తెలియకుండా పోయింది కదా. ఆ చెన్ వాడికి ఏం నచ్చిందో అది చేస్తున్నాడు, మీ మాట అస్సలు వినడు, అయినా కూడా వాడంటేనే మీకు ఇష్టం, కానీ నేను ఎంత హార్డ్ వర్క్ చేసినా మీ చుట్టూనే తిరుగుతూ ఉన్నా నేను మీ కళ్ళకి కనిపించను కదా అన్నప్పుడు తాతని చూసారంటే, రియాంగ్ నేను ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా నీ దగ్గర ప్రేమగా లేను అని నీకు తెలుసా? నీకు త్వరగా సక్సెస్ రావాలి అని నువ్వు ఈ కంపెనీలో చాలానే తప్పైన విషయాలంతా చేశావు. ఇలా ఉన్నప్పుడు ఈ కంపెనీ మొత్తాన్ని నేను నీకు అప్పగించాను అంటే నీ అత్యాశ వల్ల నువ్వు ఖచ్చితంగా ఈ కంపెనీ మొత్తాన్ని ఇప్పుడు కాకపోయినా చాలా త్వరగానే నాశనం చేసేస్తావు. నువ్వు చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కొంచెం కూడా మారనే లేదు, అలానే ఉన్నావు అన్నట్లు తాత చెప్పగా వాడు సరే తాత, నా గురించి మీరు ఇంత బాగా తెలుసుకున్న తరువాత కూడా ఇంకా ఎందుకు నన్ను ఇక్కడ పెట్టుకున్నారు, పంపించేయండి నన్ను అన్నట్లు చెప్పి వాడు అక్కడి నుండి వెళ్తున్నప్పుడు తాతయ్య వాడిని స్టాప్ చేసి ఇదిగో దీన్ని తీసుకో అని ఒక ఫైల్ ని ఇస్తాడు. మన కంపెనీస్ గ్రూప్ యొక్క ఒక బ్రాంచ్ ని నీ పేరు మీద రాసాను, ఇందులో నీ నిజాయితీ నీ టాలెంట్ ఏంటి అన్నది నాకు నిరూపించు అని వాడి పేరు మీద ఒక కంపెనీని రాసిచ్చేసి వెళ్తుంటాడు. ఈ యాంగ్ అయితే తాత ఇలా చేస్తాడు అని కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేసిండడు. మనల్ని అతని మనవడుగా అంగీకరించని అతను మనకి ఎలాంటి ఆస్తిని ఇవ్వడు, మనం ఏమైనా ప్లాన్ చేసి లాక్కోవాలి అన్నట్లు ఉనింటాడు. కానీ ఇప్పుడు తాతయ్యనే ఇలా వాడికి ఒక కంపెనీని రాసివ్వడంతో అంతే, ఒక్కసారిగా వీడు చేంజ్ అయిపోతాడు, అంటే మంచోడిగా అయిపోతాడు. ఇప్పుడు ఇక్కడ అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో హీరో తాత మాట్లాడుకోవడం చూపిస్తారు. యాక్చువల్లీ తాతయ్యకి ఇలాంటి హార్ట్ ప్రాబ్లం లేదు, జస్ట్ యాక్టింగ్ చేసినట్లున్నాడు. ఇప్పుడు హీరో దగ్గర మీ అన్నయ్యకి చాలానే అత్యాశ ఎక్కువ, అందుకే మొత్తం మన కంపెనీస్ అన్నింటినీ వాడికి నేను అప్పగించలేదు, ఒకే ఒక కంపెనీని చూసుకోమని వాడికి రాసిచ్చేసాను. కానీ చెన్ ఈసారి కావాలంటే నేను హెల్త్ బాగాలేనట్లు యాక్ట్ చేసిండొచ్చు, కానీ ఎప్పుడు నా హెల్త్ ఇలానే ఉంటుంది అని నేను చెప్పలేను, నాకు వయసు అవుతుంది, సో ఇంత పెద్ద కంపెనీని నేను మేనేజ్ చేయలేను, సో నువ్వే మన కంపెనీని చూసుకోవాలి, కానీ నువ్వేం తొందరపడకు, బాగా టైం తీసుకుని ఆలోచించి డెసిషన్ తీసుకో, నీకు రేసింగ్ అంటేనే ఇష్టం అని నాకు తెలుసు, కానీ నేను దానికి కూడా నీకు సపోర్ట్ చేస్తాను అన్నట్లు చెప్పగా హీరో కూడా ఓకే తాతయ్య నేను ఆలోచించి చెప్తాను అన్నట్లు చెప్పి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ టైం హీరోకి ఒక మెసేజ్ వస్తుంది. హీరో కూడా ఏం మెసేజ్ అని ఓపెన్ చేసి చూస్తే హీరోయిన్ ని కిడ్నాప్ చేసి కట్టి పెట్టిండారు. ఆ కాంగే ఇలా చేసింటాడు, నీకు తిను ప్రాణాలతో కావాలి అంటే ఈ లొకేషన్ కి రా అని ఆ కాంగ్ హీరోకి మెసేజ్ చేయగా హీరో కూడా ఫాస్ట్ గా ఆ ప్లేస్ కి వెళ్తాడు. వెళ్తే హీరోయిన్ ని అక్కడ తాడుతో కట్టి పెట్టింటాడు. ఇప్పుడు హీరోయిన్ హీరోని చూడగానే రాకు, ఇక్కడికి రాకు, వెళ్ళిపో అని చెప్తుంది. అయినా హీరో దగ్గరగా వెళ్ళగా అంతే, ఆ కాంగ్ మనుషులు వెనకాల నుండి వచ్చి హీరో తల మీదనే కొట్టి హీరోని లాక్ చేసేస్తారు. అంతేకాదు అందరూ కలిసి హీరోని అంతలా కొట్టారు. హీరోయిన్ అయితే అంతలా ఏడుస్తుంది. అప్పుడు హీరో ఇక్కడ చూడు కాంగ్, నీకు నా మీదనే కదా కోపం, నువ్వు నన్ను ఏమైనా చేసుకో, కానీ షెన్హీని వదిలేసే అన్నప్పుడు
హో, తనని వదిలేయాలా? అవునవును, తను నీ గర్ల్ ఫ్రెండ్ కదా, సరే వదిలేస్తాను, కానీ నువ్వు ఇప్పుడు మోకాళ్ళ మీద కూర్చొని నా దగ్గర క్షమాపణ అడగాలి అంటాడు. హీరో కూడా హీరోయిన్ కోసం మోకాళ్ళ మీద కూర్చోవడానికి ట్రై చేస్తాడు, కానీ వాడి వల్ల కావడం లేదు. ఎందుకంటే వాళ్ళు హీరో మోకాళ్ళ మీద బాగా కొట్టేసింటారు, అందుకే. కానీ ఆ కాంగ్ వెంటనే హీరోయిన్ మెడ మీద కత్తిని పెట్టి, ఇప్పుడు నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని క్షమాపణ అడుగుతావా లేదా అని బెదిరించగా హీరో కూడా చాలా కష్టపడి మోకాళ్ళ మీద కూర్చుంటాడు. హీరోయిన్ అయితే అంతలా ఏడుస్తుంది. అప్పుడు ఆ కాంగ్ ఏం చేస్తాడు, ఏంటి వాడు అలా కష్టపడుతుంటే చూడలేకపోతున్నావా అని చెప్పి హీరోయిన్ చంప మీదనే ఒక్కటిస్తాడు. అంతే, హీరోకి కోపం వచ్చేస్తుంది. గట్టిగా అర్చగా, ఏంట్రా ఎగురుకుంటూ వస్తున్నావు అని హీరోని కాళ్ళతోనే తంతాడు. అంతే, హీరో అలానే దూరంగా వెళ్ళి పడిపోతాడు. అంతటితో ఆపకుండా, నువ్వు ఇక ఎప్పటికీ రేసింగ్ లో పార్టిసిపేట్ చేయనట్లు చేస్తాను అని చెప్పి హీరో తల మీద కొట్టి ఆ తరువాత కాళ్ళ మీదనే బాగా కొట్టేస్తాడు. అంతే, హీరో అలానే కింద పడిపోతాడు. ఇప్పుడు హీరో హీరోయిన్ ఇద్దరు ఎలా ఎస్కేప్ అయి వెళ్తారు అని చూస్తున్నప్పుడు అప్పుడే ఆ ప్లేస్ కి జుట్టోడు వస్తాడు. ఏమంటే హీరో ఆ ప్లేస్ కి వచ్చే ముందు జుట్టోడికి మెసేజ్ చేసి వచ్చింటాడు. సో జుట్టోడు ఆ ప్లేస్ కి పోలీసులతో రాగా ఆ కాంగ్ ఇంకా వాడి మనుషుల్ని అరెస్ట్ చేసి పిలుచుకుని వెళ్ళిపోతారు. ఇంకా హీరోని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసిస్తారు. ఇంకా నెక్స్ట్ డే చూపిస్తారు, హీరోయిన్ మాత్రమే రేస్ లో పార్టిసిపేట్ చేస్తుంది. హీరో హాస్పిటల్లో నుండి ఫోన్ లో లైవ్ గా గేమ్ ని చూస్తుంటాడు. ఇక్కడ హీరోయిన్ కి అయితే హీరోని ఇలా చేసేసారు కదా అన్న కోపంలో కార్ ని జెట్ స్పీడ్ లో డ్రైవ్ చేసి ఆ రేసింగ్ కాంపిటీషన్ లో విన్ అవుతుంది. ఇప్పుడు రేసింగ్ అంతా కంప్లీట్ అవ్వగానే అవార్డ్ని కూడా తీసుకోదు. ఫాస్ట్ గా హీరోని చూడటానికి హాస్పిటల్ కి వెళ్తుంది. హీరో చెయ్యిని పట్టుకొని ఏడుస్తుంది. అప్పుడు హీరో, ఎందుకు అవార్డ్ని కూడా తీసుకోకుండా వచ్చేసాము అని అడిగినప్పుడు హీరోయిన్ గట్టిగా ఏడుస్తుంది. వాడు, సరే ఏడ్చకు, కంగ్రాచులేషన్స్ మై ఛాంపియన్ అంటాడు. అప్పుడు హీరోయిన్, ఈ దెబ్బలంతా నీకు పెయిన్ గా ఉందా అని అడగ్గా హీరో, అవును చాలా పెయిన్ గా ఉన్నింది, నిన్ని చూడనంత వరకు, నిన్ని చూసానో లేదో నా పెయిన్ అంతా అలానే పోయింది అన్నట్లు రొమాన్స్ చేయగా హీరోయిన్ ఏడుస్తూ మనం విన్ అయిపోయామంటుంది. వాడు, అవును మనం విన్ అయ్యాం, నువ్వు ఛాంపియన్ అంటే నేను ఛాంపియన్ అయినట్లే కదా అని చెప్పి హీరోయిన్ ని హక్ చేసుకుంటాడు. కానీ హీరోయిన్ మాత్రం హీరోకి ఇలా జరగడం తలుచుకొని ఏడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ వాళ్ళ అన్నని చూడటానికి వెళ్తుంది. హీరోయిన్ అన్న ఇంకా కూడా కోమాలోనే ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ అన్నయ్యని చూసి, షినాన్ నేను ఈ రేస్ లో విన్ అయ్యాను, మన డ్రీమ్ ని నేను నెరవేర్చేశాను, అంతేకాదు నాకు ఆ టీంలో చాలా మంది ఫ్రెండ్స్ దొరికారు, అలానే నా సోల్మేట్ ని కూడా నేను అక్కడ కలిసాను, అతని పేరు చెన్, మనం ముగ్గురం కలిసి ట్రాక్ లో వెళ్తే ఎంత బాగుంటుంది కదా షెనాన్, నేను నిన్ని చాలానే మిస్ అవుతున్నా, దయచేసి త్వరగా రా అని హీరోయిన్ వాళ్ళ అన్నని చూసి చాలానే ఫీల్ అవుతుంది. కట్ చేస్తే హీరో హీరోయిన్ ఇద్దరు బీచ్ లో కూర్చుంటారు. అప్పుడు హీరో, నేను ఫస్ట్ లోనే నువ్వు అమ్మాయిని అని కనిపెట్టిండాలి, నీ చిన్ని కాళ్ళు ఈ చిన్ని చేతులు చూసి అప్పుడే కనిపెట్టిండాలి, నెయిల్ పాలిష్ అంతా వేసుకొనినావు కదా నువ్వు అని ఇద్దరు జాలీగా మాట్లాడుతున్నప్పుడు ఆ ప్లేస్ కి వచ్చిన ఇద్దరు అమ్మాయిలు హీరో హీరోయిన్ ని అలా చూసి, హే ఆ ఇద్దరు అబ్బాయిలు చూడే ఎలా కూర్చోన్నారు అని వాళ్ళని చూస్తూ వెళ్ళగా హీరో, ఏంటి అలా చూస్తున్నారు, వచ్చి జాయిన్ అవుతారా మాతో అన్నట్లు అరుస్తుంటాడు. అప్పుడు హీరోయిన్, నేను లాంగ్ హెయిర్ పెంచుకోనా, లేకపోతే చూడు అందరూ మన ఇద్దరిని ఎలా వింతగా చూస్తూ వెళ్తున్నారు అని హీరోయిన్ అడిగినప్పుడు హీరో, వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారో అని అంతా నువ్వేం జుట్టు పొడుగ్గా పెంచుకోవాల్సిన అవసరం లేదు, నీకు పెంచుకోవాలి అని ఉంటే నువ్వు పెంచుకో, లేదు షార్ట్గా పెట్టుకోవాలి అని ఉంటే షార్ట్గా పెట్టుకో, నీకు ఎలా నచ్చితే అలా ఉండు, నాకు నువ్వు ఎలా ఉన్నా ఓకేనే అన్నట్లు హీరో చెప్పగా హీరోయిన్ హీరోని కిస్ చేస్తుంది. ఇప్పుడు అలానే కొన్ని రోజుల తరువాత అంటే 2 years తరువాత చూపిస్తారు. సేమ్ ఆ బీచ్ లోని ఇద్దరు జాలీగా ఆడుతూ రొమాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అప్పుడు హీరోయిన్, ఏమో చాలా పనులుంది అని చెప్పావు అని అడిగినప్పుడు, అవునవును కంపెనీలో మీటింగ్ ఉంది, కానీ ఆ మీటింగ్ కి నా బదులు తాతయ్యనే వెళ్తాడులే అన్నట్లు చెప్తాడు. సో హీరోని ఇప్పుడు వాళ్ళ కంపెనీని చూసుకుంటున్నట్లున్నాడు. అప్పుడు హీరోయిన్, తాతయ్యకి వయసు అయిపోయింది, నువ్వే కదా అతన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అన్నప్పుడు, అదంతా తాతయ్యకి
అన్నయ్యకి అంత వయసేం కాలేదు, అయినా మనవడు గర్ల్ ఫ్రెండ్తో అలా టైం స్పెండ్ చేయడానికి వెళ్ళాడు అని తెలిస్తే తాతయ్య ఏం ఫీల్ అవ్వడు అని చెప్పి ఇప్పుడు హీరో అలానే మోకాళ్ళ మీద కూర్చొని హీరోయిన్కి రింగ్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగ్గా హీరోయిన్కి సంతోషంలో ఏడుపు చేస్తుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే ట్రాక్లో 2 కార్లు ఫాస్ట్గా వెళ్ళడం చూపిస్తారు. ఎవరో కాదు, హీరోయిన్నే. అప్పుడు హీరోయిన్, నువ్వు మాత్రం నన్ను క్యాచ్ చేసావు అంటే ఖచ్చితంగా నేను నిన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి హీరోయిన్ ఫాస్ట్గా కార్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళగా హీరో కూడా వెనకాలే వెళ్తాడు. ఇలానే ఒక హ్యాపీ అయిన ఎండింగ్తో ఈ డ్రామా కంప్లీట్ అవుతుంది. ఎలా ఉన్నింది ఈ డ్రామా? మీకు నచ్చిందా? అలా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.